హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో చూసేద్దామా? కవళ్ళు, వీటిని సార్డిన్స్ అని కూడా అంటారు. ఇవి సముద్రంలో దొరికే చేపలు. వీటిలోని కాల్షియం, విటమిన్ B12 అధికంగా ఉంటాయి. అలానే బ్రెయిన్కి, హార్ట్కి అవసరమయ్యే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతాయి. నేను ఇక్కడ 700 గ్రామ్స్ చిన్న చేపలను తీసుకొని బాగా కడుక్కున్నాను. నీసు వాసన రాకూడదంటే పసుపు, ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా వెయిట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక చిన్న జార్లోని ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, అలానే ఒక 5 ఎండుమిరపకాయలు కూడా తీసుకొని మిక్సీ చేసుకోవాలి. అలానే మధ్య మధ్యలో నీళ్ళు కూడా పోసుకుంటూ మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళు పోసుకొని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని సపరేట్ బౌల్లోని తీసుకొని ఉంచుకోవాలి. అలానే ఇందులో ఒక పెద్ద ఆనియన్ 4 పీసెస్లా కట్ చేసుకొని అది కూడా కోర్స్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోని కడిగి పెట్టి ఉంచుకున్న చేపలు తీసుకొని అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ కారం, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అనేది ముక్కలకు బాగా పట్టిస్తే కూర చాలా రుచిగుంటుంది. అలానే ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ముక్కలపై వేసుకొని ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఇక్కడ గరిట అనేది అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ పెట్టి పులుసు మరిగే వరకు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పులుసు అనేది దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో ఒక చిన్న గ్లాసు నీళ్లు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, వాటర్ నుంచి ఆయిల్ సపరేట్ అయింది. ఈ స్టేజ్లోని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. గరిటె పెట్టి మాత్రం ముక్కల్ని అస్సలు కలుపుకూడదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముక్కల్ని కలుపుకోవాలి, లేదంటే ముక్కలు చెదిరిపోతాయి. చిన్న చేపలతో చేసిన ఈ రుచికరమైన పులుసు రెడీ అయింది. వేడి వేడి అన్నంపై సర్వ్ చేస్తే రుచి చాలా బాగుంటుంది. అలానే ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలపండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.